ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు దేవాది దేవునికి చెల్లును గాక. ఈ యొక్క వారం కూడా మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవా యేసయ్య, నీ గొప్ప కృపా, కాపుదల, భద్రత మాకు దయచేసి మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవా, ఆశ్చర్యకరుడా ప్రభా, సర్వోన్నతుడా ప్రభా, ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో ప్రతి ఒక్కరిని నీ యొక్క అధికారంలోనికి తీసుకోనండి అయ్యా. ఏ యొక్క శోధన ప్రభా యేసయ్య మా మీద అధికారం లేకుండా పరిపూర్ణంగా యొక్క నీ సన్నిధిని అనుభవించి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. నా యొక్క మాటలు కాదయ్యా, ప్రతిదీ నీ యొక్క ఆలోచనలతో నన్ను నింపి ప్రభా, నా యొక్క ఆలోచనలు తీసివేసి నీ కృపలో వర్ధిల్లింపచేసి నిలబెట్టి కేవలం నీ నామాన్ని మహిమకరంగా వాడుకొనండి. నువ్వే తోడేంటి నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా కీర్తనలు 22వ అధ్యాయము 2వ వచనం. కీర్తనలు 22వ అధ్యాయము 2వ వచనం. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. మరొకసారి అందరం కలిసి చదువుదామండి. కీర్తనలు 22వ అధ్యాయము 2వ వచనం. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నా స్థితిని చూస్తూ కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని అనుకుంటున్నావా? నా స్థితిని చూస్తూ కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని అనుకుంటున్నావా? మనకి ఎన్నోసార్లు ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది కదండి. మనం వెళ్తున్న స్థితిని బట్టి కానీ, మనం పడుతున్న బాధని బట్టి కానీ, దేవుణ్ణి కలిగి ఉన్నాం, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం, కన్నీరు కారుస్తున్నాం, దేవుడి సన్నిధిలో ఉన్నాం, దేవుడు బిడ్డలుగా పిలువబడుతున్నాం, ఎంతగానో అనేక మందికి ప్రార్థన చేసే స్థితిలో ఉన్నాం, సంఘానికి ఉంటాము, ప్రతి వారం తప్పక సంఘానికి వెళ్తాం, వాక్యాన్ని చదువుతాం, ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఎందుకు నా స్థితిని చూసి మౌనంగా ఉన్నాడు? ఎందుకు మౌనంగా ఉంటున్నాడు దేవుడు? నాకు ఈ యొక్క పరిస్థితిలో ఏ యొక్క సమాధానం ఇవ్వట్లేదు, ఈ యొక్క స్థితిలో నా దేవుడు ఏ యొక్క సమాధానాన్ని ఇవ్వట్లేదు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని మనకి ఈ ప్రశ్న ఎన్నోసార్లు వచ్చింది కదండి. ఎన్నోసార్లు మన జీవితంలో ఒక కార్యం కోసం మనం కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనలో ఈ యొక్క ప్రశ్న అనేది ఎన్నోసార్లు మనలోనే మనకి వచ్చి ఉంటుంది. కీర్తనకారుడు కూడా కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 1-2 వచనాలు ఒక్కసారి చూద్దామండి. కీర్తనలు 22వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి అందరూ చూడండి. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపన్న ఆర్తదని నీ వినక నీవేళ దూరంగా ఉన్నావు. నా దేవా, పగలు నేను నిన్ను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండట్లేదు, అయినను నువ్వు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. చాలా మంది స్థితి ఇలాగే ఉందేమో. ఈ కార్యక్రమం చూస్తున్న నీ స్థితి ఇలాగే ఉందేమో. ప్రభా, నేను పగలు మౌనంగా ఉండట్లేదు, రాత్రి మౌనంగా ఉండట్లేదు, పగలు నేను మొరపెడుతున్నాను, రాత్రి కూడా నేను మౌనంగా ఉండట్లేదు అయ్యా. నా స్థితిని చూసి కన్నీరు కారుస్తూ నాకు దిక్కు నువ్వే ప్రభా అని నేను మొరపెడుతున్నా కూడా
నువ్వు నాకు సమాధానం ఇవ్వట్లేదు ప్రభా, మౌనంగా ఉన్నావెందుకు అని అనుకుంటున్నాను ప్రభా అని నువ్వు ప్రశ్నిస్తున్నావేమో అని అనుకుంటున్నావేమో. ఈరోజు మనము మౌనంగా, ప్రభా నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు ప్రభా అనుకుంటున్న వారితోనే దేవుడు మనందరితో ఈరోజు మాట్లాడాలనుకుంటున్నారండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నా స్థితిని చూస్తూ కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని అనుకుంటున్నావా? మొట్టమొదటిగా, లోకం నిన్ను తక్కువగా చూచినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు అని అనుకుంటున్నావా? లోకం నిన్ను తక్కువగా చూస్తూ ఉంటుంది. నీ యొక్క స్థితిని బట్టి కానీ, నీ యొక్క పరిస్థితుల్ని బట్టి కానీ, ఈ లోకంలోని ప్రజలు, ఈ లోకంలోని వ్యక్తులు నిన్ను నన్ను చాలా తక్కువగా చూస్తారు. ఒక ఆస్తిని బట్టి కానీ, ఒక స్తోమతని బట్టి కానీ, ఒక పలుకుబడిని బట్టి కానీ, ఈ లోకంలోని ప్రజలు మనల్ని తక్కువగా చూస్తారు. ఆ తక్కువగా చూసినప్పుడు మనం ఎంతగానో కన్నీరు గుండా, ఎంతగానో అవమానం గుండా, ఎంతగానో చెప్పుకోలేని బాధ గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడిని కలిగి ఉన్న నేను, దేవుడు చూస్తున్నారు కదా, నిజమైన దేవుడు, సజీవుడమైన దేవుడు నన్ను చూస్తూ కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు అని అనిపిస్తుందా అని అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు అటువంటి స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని మన మధ్యలో ఉంచాలనుకుంటున్నారు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే, అక్కడ దేవుడు గిలాదు దేశంలో, గిలాదు పట్టణంలో, ఆ పట్టణం పేరు గిలాదు అండి, వాళ్ళ యొక్క తండ్రి గారి పేరు కూడా గిలాదు. ఆ గిలాదుకు యెఫ్తా కుమారుడు. యెఫ్తా గురించి మొట్టమొదటి వచనంలో దేవుడు ఈ విధంగా రాయించాడండి, పరాక్రమం గల బలాఢ్యుడు. ఆయన యొక్క పరిచయం, ఇంట్రడక్షన్ చాలా గొప్పగా ఉంది. పరాక్రమం గల బలాఢ్యుడు అని యెఫ్తా గురించి రాయించారు. రాయించిన తర్వాత వచనంలోనే అతడు వేశ్యకుమారుడు, అతడు వేశ్యకుమారుడు, గిలాదు తన తండ్రి అని రాసి ఉంది. చూసారా, అతడు వేశ్యకుమారుడు. గిలాదు భార్యకు కుమారులు కలిగినప్పుడు వారు పెద్దవారై, నువ్వు మా యొక్క స్వాస్యంలో, మా యొక్క ఆస్తిలో కానీ, మా భాగంలో కానీ నీకు అధికారం లేదు, నీకు భాగం లేదు అని చెప్పినప్పుడు వాళ్ళ మధ్యలో ఉండలేక, యెఫ్తా వాళ్ళ మధ్యలో ఉండలేక ఎక్కడో వేరే దేశానికి ఎక్కడో వెళ్ళిపోయాడండి. తన జీవితం ఆ యొక్క దేశంలో ఉండలేక, ఆ యొక్క గిలాదు పట్టణంలో, ఆ ప్రాంతంలో ఉండలేక ఆ యొక్క వేరే టాబో దేశానికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయినప్పుడు అక్కడ కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఎన్ని సంవత్సరాల వయసులో అంటే, ఏమో తన పెద్ద వయసు అప్పుడే వెళ్ళాడేమో, యవనస్తుడే వెళ్ళాడేమో. అక్కడికి వెళ్ళి తను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె కూడా జన్మించింది. ఆ రోజులంతటి వరకు ఆ యెఫ్తా తను ఏమీ తప్పు చేయలేదు, కానీ తనకు వచ్చిన స్థితిని బట్టి, తన పుట్టుకను బట్టి, తన యొక్క స్థితిని బట్టి, తన సమాజంలో తన సొంత వారైన వారు తనని తక్కువగా చూడడం వల్ల వాళ్ళ దగ్గర యెఫ్తా ఉండలేకపోయాడు. అవును కదా అండి, మనల్ని కూడా మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, మన సమాజంలో ఉన్నవారు, మన తోటి వారు మనల్ని తక్కువగా చూస్తున్నప్పుడు మనము వారి నుంచి దూరంగా ఉండాలనుకుంటాం, వారితో మాట్లాడకూడదు అనుకుంటాం, వారితో కలిసి ఉండకూడదు అనుకుంటాం. ఆ విధంగా కూడా యెఫ్తా ఏం చేశారు అంటే, వాళ్ళ దగ్గర ఉండలేక ఎక్కడో తాబో దేశానికి వెళ్ళిపోయాడండి. యెఫ్తా అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు మౌనంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదం ఉంది, ప్రతి ఒక్కరికి గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఆ యొక్క పుట్టుక అనేది ఎంతో శ్రేష్టంగా ఉంది. కానీ నా జీవితం ఇలా అయిపోయింది, దాని వల్లనే ఆ యొక్క పుట్టుక అనేది గొప్పగా లేదు కాబట్టి నన్ను తక్కువ స్థానంలో ఉంచుతున్నారు, నా యొక్క తండ్రి దగ్గర కూడా నేను లేకుండా ఉండిపోయాను అని ఎంత బాధపడుతున్నప్పుడు, తర్వాత వచనాలు మనం చూసినట్లయితే, కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? అమాలేకీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తారు. అమాలేకీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, అక్కడ మీరు సమయం అనుకూలిస్తే మీరు 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదవండి. అమాలేకీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు గిలాదులో ఉన్న పెద్దలందరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు. ఏమి అంటే, మనకి మనంగా అమాలేకీయుల్ని ఓడించలేము, మనంగా ఇశ్రాయేలీలుగా ఉన్న మనకి మనంగా మన యొక్క శక్తితో ఓడించలేము. కాబట్టి ఎక్కడో ఆ తాబు దేశంలో ఉన్న వేరే దేశానికి వెళ్ళిపోయిన ఆ యెఫ్తా దగ్గరకు వెళ్ళి ఏమంటారంటే, నీవు వచ్చి మా దగ్గర మాకు అధిపతిగా ఉండి అమాలేకీయులతో యుద్ధము చేయమని అతన్ని అడుగుతారండి. చూసారా,
దేవుడు మౌనంగా ఉన్నాడు కొంత సమయం. యెఫ్తా యొక్క జీవితంలో చాలా మౌనంగా ఉన్నాడు. ఏంటి నాకు విలువ లేదే, నా తక్కువ స్థానం ఉందే, నా యొక్క సహోదరులతో కలిసి పెరగాల్సిన నేను తక్కువ స్థితిలో ఉన్నానే, నా పుట్టుకను బట్టి నా యొక్క జన్మాన్ని బట్టి ఆ విధంగా నేను ఉన్నానే అని తక్కువ స్థితిలో ఉన్న యెఫ్తా ఏం జరిగిందంటే, కొన్ని రోజులకి కొంతకాలమైన తర్వాత ఎవరైతే గెంటి వేశారో, ఎవరైతే వెళ్ళిపోమని చెప్పారో, శ్వాసము లేదు, నువ్వు మా దగ్గర ఉండకూడదని ఎవరైతే చెప్పి ఉన్నారో వాళ్ళే యెఫ్తాని వెతుక్కొని వచ్చారు అండి. వెతుక్కొని వచ్చి, నువ్వు మాకు అధిపతిగా ఉండు, నువ్వు మాతో ఉండు, మేముగా అమాలేకుల్ని ఓడించలేం, మేముగా వాళ్ళతో యుద్ధము చేయలేం, మేముగా ఉండలేం, కాబట్టి నువ్వు మాకు అధిపతిగా ఉండని మరలా యెఫ్తాని తీసుకొని వచ్చారు. అప్పుడు చూసారా యెఫ్తా యొక్క జీవితం ఏ విధంగా మారిపోయిందో. తక్కువ స్థితిలో ఉన్నారు, కానీ ఒక సమయం వచ్చింది. ఏంటా సమయము అంటే, ఇశ్రాయేలులో ఎవ్వరు కూడా మరలా యెఫ్తాని నోరెత్తి మాట అనకుండా అటువంటి స్థితిలో దేవుడు మరలా యెఫ్తాని ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోనికి తీసుకెళ్ళాడండి. చూసారా అండి, దేవుడు మనం తక్కువగా స్థితిలో మనల్ని ఈ లోకం అంటూ ఉంటున్నప్పుడు, తక్కువ స్థితిలో ఉన్నప్పుడు, లోకం మనల్ని ఎంతగానో అవమానిస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు, అయ్యో దేవుడు చూస్తూ కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు, దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్న మనలోనే కలుగుతుందండి. మనకే కలుగుతుంది. దేవుడున్నాడా, దేవుడుంటే నేను ఎందుకు ఇంతగా భక్తిగా ఉన్నా కూడా దేవుడు ఎందుకు నన్ను పట్టించుకోకుండా వాళ్ళ యొక్క మాటలకి అధికారం ఇచ్చేస్తున్నాడు, వాళ్ళ మాటల వల్ల నేను ఎంతగా బాధపడుతున్నానో, ఎంతగా కన్నీరు కారుస్తున్నానో, ఎంతగా నిద్రలేని రాత్రులు నేను అనుభవిస్తున్నానో దేవుడు చూడట్లేదా అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో, అని నువ్వు బాధపడతా ఉన్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎలా అయితే యెఫ్తా జీవితంలో, తన సమాజంలో తక్కువ స్థితిలో ఉన్న యెఫ్తాను ఎవ్వరు కూడా నోరెత్తకుండా మరలా తనన్నే వెతుక్కుంటూ వెళ్ళి, పెద్దలందరూ, అక్కడ వచనాలన్నీ చదివితే మనకు అర్థమవుతుందండి, పెద్దలందరూ ఎవరైతే వెళ్ళి మరలా రమ్మని చెప్పినప్పుడు ఒక అధిపతిగా నియమించారో, నీకు నాకు కూడా ఈ సమాజంలో ఎంతగానో తక్కువగా చేసే స్థితి వస్తుందండి. ఆ స్థితిలో ఉన్నప్పుడు, అయ్యో నేను గొప్ప దేవుణ్ణి సేవిస్తున్నానే, దేవుడు చూస్తూ కూడా ఇంత మౌనంగా ఎలా ఉండిపోతున్నారు అనుకున్న స్థితిలో దేవుడు నీతో నాతో చెప్తున్న మాట, ఒక రోజు వస్తుంది, నా యొక్క సమయం వస్తుంది, నేను నిన్ను అందరి ముందు ఎక్కడైతే నీకు స్వాస్థ్యం లేదు, ఎక్కడైతే నీ ఉండలేకపోయాడో యెఫ్తా, ఆ యొక్క ప్రదేశంలోనే దేవుడు యెఫ్తాని ఒక అధిపతిగా నియమించాడు. దేవుడు అదే స్థలంలో, అదే బంధువుల మధ్య, స్నేహితుల మధ్య నిన్ను నన్ను తలెత్తుకునేటట్లు దేవుడు చేయగలడండి. నువ్వు ఎంత తక్కువగా చూస్తున్నావో, ఒకసారి నాకు ఇప్పుడు ఒక మాట గుర్తొస్తుందండి. పౌలు ఆ యొక్క క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నప్పుడు దేవుడు పౌలును దర్శించినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నా అన్నారంటే, ఎవరు ప్రభా నువ్వని పౌలు ప్రశ్నించినప్పుడు దేవుడు అంటున్నారు, నేను నిన్ను హింసిస్తున్న దేవుడును అని చెప్తున్నారు. అక్కడ పౌలు మనుషుల్ని హింసిస్తున్నాడు కానీ దేవుణ్ణి కాదు అనుకుంటాం, కానీ దేవుడు ఎలా తీసుకున్నాడో తెలుసా అండి, అక్కడ పౌలు మనుషుల్ని హింసిస్తున్నా, నన్ను నమ్ముకున్న మనుషుల్ని హింసిస్తున్నా కూడా అది నన్ను హింసిస్తున్నట్టే అని దేవుడు భావించి ఆ యొక్క ప్రశ్నకు పౌలుకి దేవుడు సమాధానం చెప్తాడు. నువ్వు హింసిస్తున్న దేవుడునను, నువ్వు శోధిస్తున్న దేవుడునని దేవుడు చెప్తాడు. చూసారా అండి, మనం బాధపడుతున్నాం, మనం కన్నీరు కారుస్తున్నాం, మనం తక్కువ స్థితిలో ఉండి మనల్ని ఎంతగానో అవహేళనలో, బాధలో ఉంచుతున్నారు. అవన్నీ చూస్తూ కూడా దేవుడు మౌనంగా ఉంటున్నారా అనుకుంటున్నారేమో. దేవుడికి కూడా బాధ కలుగుతుంది. ఆయన యొక్క సమయం కోసం వేచి ఉండు. ఎలా అయితే యెఫ్తా తలెత్తుకునేటట్లుగా ఒక అవమానంతో, ఒక బాధతో, ఒక కన్నీరుతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడో, ఎంతగానో ఒక అధిపతిగా మళ్ళీ తిరిగి వచ్చి తన స్థానంలో ఆ యొక్క ప్రదేశంలో నివసించాడండి. అదేవిధంగా తలెత్తుకునేటట్లు నీ యొక్క స్థితిని బట్టి నిన్ను తక్కువగా చూస్తున్న వారు చూస్తున్నారు, నన్ను ఎన్నో మాటలు అంటున్నారు అనుకుంటున్నావేమో. ఆ దేవుడు ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కాదు, దేవుడి యొక్క సమయం వస్తుంది. దేవుడు నిన్ను నన్ను తలెత్తబోతున్నాడు, తల ఎత్తుకునేటట్లు చేయబోతున్నాడు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నా స్థితిని చూస్తూ కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అనుకుంటున్నావా? మొట్టమొదటి పాయింట్, లోకము నిన్ను తక్కువగా చూస్తున్నప్పుడు దేవుడు మౌనంగా ఎందుకున్నారు అనుకుంటున్నావా?
రెండవదిగా మనం చూచినట్లయితే నీకు సహాయం దొరకని పరిస్థితుల్లో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నారు కదా అండి. మనకి ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల్లో ఎటు నుంచి కూడా సహాయం దొరకదు. కొన్ని పరిస్థితుల్లో ఎటు నుంచి కూడా ఒక ఏదన్నా మొదలు పెట్టినప్పుడు కానీ ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు కానీ కొన్ని పరిస్థితుల్లో ఎటు నుంచి కూడా సహాయం దొరకదు. నాకు సహాయం దొరకని స్థితిలో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నావా? ఇప్పుడు ఒక వాక్యాన్ని మనం ధ్యానిద్దామండి. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ దావీదుతో ఉన్న 600 మంది ప్రజలు ఏం చేస్తారంటే ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళి మరలా తిరిగి వారు ఉంటున్న ప్రాంతము గిల్గానుకు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క వారు ఉంటున్న ప్రాంతము సిగ్లానుకను వచ్చినప్పుడు, సారీ అండి గిల్గాన్ కాదు, సిగ్లానుకను వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి వచ్చిన తర్వాత 3 రోజులు అయిపోతుందండి. ఆ 3 రోజుల్లో ఏం జరిగిందంటే అక్కడికి ఆ యొక్క ప్రాంతానికి ఆ సిగ్లానుకు ఆ ప్రాంతానికి అమాలేకులు వచ్చి ఆ ప్రాంతాన్నంతా కాల్చివేసి వారి యొక్క కుమార్తెలను వారి యొక్క ఆస్తిని వారి యొక్క సంపదను వారి యొక్క భార్యలు అందరినీ తీసుకొని వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత ఆ దావీదుతో ఉన్న 600 మంది వచ్చినప్పుడు అక్కడ ఎవ్వరూ కనిపించరు. అంతా కాలిపోయిన స్థితి కనిపిస్తుంది. అంతా కూడా కాలి మసైపోయిన స్థితి కనిపిస్తుంది. కుమారులుండరు, కుమార్తెలుండరు, గనులుండరు, అల్పులుండరు, ఎవ్వరూ ఉండరు. అక్కడ ఆ స్థితిని చూసినప్పుడు వాళ్ళు ఇంకా పెద్దగా ఏడవలేక బిగ్గరగా ఏడ్చారు అని అక్కడ ఉంటుంది. ఆ యొక్క బాధను తట్టుకోలేక పెద్దగా ఏడ్చారు అని ఉంటుంది. అంతేకాదు దావీదుతో ఉన్న 600 మంది ఏం చేశారో తెలుసా అండి? దావీదుకి ఆ కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు. అందరినీ కూడా ఒక బానిసలుగా అమాలేకులు తీసుకెళ్ళిపోయారు. కానీ ఆ 600 మంది ఈ యొక్క పరిస్థితి నీ వల్లే వచ్చిందని దావీదు మీద రాళ్ళు వేసి చంపాలనుకుంటారు. ఇప్పుడు చూడండి దావీదు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందండి. దావీదు యొక్క పరిస్థితి ఒక ఓదార్పు మాట చెప్పడానికి కూడా ఆ పరిస్థితిలో ఎవ్వరికీ సహాయం చేయడానికి దావీదుకు సహాయం చేయడానికి ఎవ్వరూ అక్కడ లేరండి. ఒక ఓదార్పు మాట చెప్పడానికి కూడా ఎవ్వరూ లేరు. ఆ 600 మంది కూడా రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారు. భార్యలు లేరు, కుమారులు లేరు, కుమార్తెలు లేరు, సమస్తము కోల్పోయాడు దావీదు. అప్పుడు ఏం చేశాడో తెలుసా అండి? మనకు సహాయం దొరకని పరిస్థితుల్లో మనం అయ్యో నాకు ఈ రాజు సహాయం చేస్తాడు, అక్కడికి వెళ్దాం, నాకు ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, నా యొక్క ప్రాంతానికి వెళ్ళిపోదాం అనుకోలేదు. దావీదు ఏం చేశాడో తెలుసా అండి? దావీదు ఎటువైపు చూడకుండా దేవుని యొద్ద విచారణ చేసెను. 6వ వచనం మనం చూసినట్లయితే 1 సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే దేవుని యొద్ద విచారణ చేసెను. మనం ఇది నేర్చుకోవాలండి. నాకు ఏ స్థితిలో సహాయం దొరకదు అని అనుకుంటున్నప్పుడు, దేవుడు మౌనంగా ఉన్నాడే అనుకుంటున్నప్పుడు అయ్యో ఇంకా దేవుడు మాట్లాడర్లే, నేను లోకం వైపు తిరగొచ్చు అనుకోకూడదు. ఆ యొక్క పరిస్థితిలో ఎవ్వరూ లేరు దావీదుకి. ఆ యొక్క ఉన్న 600 మంది ఒక సపోర్ట్గా, ఒక బలంగా ఉన్న 600 మంది కూడా ఆయన మీద రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు. అప్పుడు ఏం చేశాడు అంటే యెహోవా వద్ద విచారణ చేసి ప్రార్థన చేసి అడిగాడు, ప్రభా నేను పోగొట్టుకున్నదంతా నేను సంపాదించుకుంటానని దేవుణ్ణి అడిగినప్పుడు నిశ్చయంగా నువ్వు ప్రతిదీ పోగొట్టుకున్నదంతా పొందుకుంటావని చెప్పినప్పుడు ఒక వచనాన్ని మనం చూద్దామండి. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపిడీ సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించెను. దావీదు సమస్తమును పొందుకున్నాడు, దక్కించుకున్నాడు, రక్షించుకున్నాడు. చూసారా అండి? మన యొక్క అర్థం కానీ నాకు సహాయం ఎక్కడా దొరకదే అన్న స్థితిలో మనం ఏం చేయాలో తెలుసా? మనము దేవుని దగ్గర మనము విచారణ చేయాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభా నువ్వు మౌనంగా ఉన్నావు అనుకుంటున్నాను, కానీ నువ్వు నాకు ఇంకెక్కడి నుంచి సహాయం లేదు ప్రభా, ఇంకెక్కడి నుంచి నాకు దిక్కు లేదు ప్రభా, నాకు సహాయం చేయి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా అండి? అరణ్యంలో ఎక్కడన్నా త్రోవకలు ఉంటుందండి. అరణ్యం లాంటి నీ జీవితం అయినా, ఇంకా పరిస్థితులు ఇంకా ఏ దారి లేదు నాకు ఈ స్థితిలో అనుకుంటున్న ఆ యొక్క సమయంలో, ఆ యొక్క స్థితిలో అయినా
అరణ్యంలో త్రోవను కలగచేసే దేవుడు. నీ జీవితం ఎండిపోయిన ఎడారి లాంటి ఎక్కడా కూడా నీటి బుగ్గ అనేది, నీరు అనేది కనబడని స్థితిలో మన గొప్ప దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఎడారులో నదులు ప్రవహింపచేస్తారు. ఎడారులలో నదులను ప్రవహింపజేసే గొప్ప దేవుడు అంటండి. అంత గొప్ప దేవుడిని వదిలేసి అయ్యో నా పరిస్థితులు నాకు సహాయం ఎటూ లేదు అని చెప్పి ఇక్కడికో వెళ్ళడం కాదు. దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు, దేవుడు కూడా సహాయం చేయట్లేదు అనుకోవడం కాదు. దేవుని దగ్గరే మనం విచారణ చేస్తే, దేవుని దగ్గరే మనం ప్రార్థన చేయగలిగితే గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు నీ మాట విని, నీ మొర విని, నీ యొక్క దిక్కులేని స్థితిని, నీ యొక్క సహాయం లేని పరిస్థితిని అర్థం చేసుకొని ఎంత గొప్పగా అయితే పోగొట్టుకున్న ప్రతిదీ కూడా దావీదు ఎలా అయితే పొందుకున్నాడో, దేవుడు పోగొట్టుకున్న ప్రతిదీ నువ్వు కన్నీరు కారుస్తున్న దేనికోసం ప్రభా సమస్తము పోయింది ప్రభా అని దేనికోసం అనుకుంటున్నావో ప్రతిదీ నీకు నీ కళ్ళ ముందు ఉంచగల గొప్ప దేవుడు అండి. మౌనంగా ఉంటున్నాడా దేవుడు? నాకు సహాయం చేయలేని పరిస్థితుల్లో కూడా, నాకు ఎటూ సహాయం లేని పరిస్థితుల్లో దేవుడు మౌనంగా ఉంటున్నారా అని అనుకుంటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఆయన యుద్ధ ప్రార్థన చేయి, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు. మనం ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశం, నా స్థితిని చూస్తూ కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనుకుంటున్నావా? మొట్టమొదటిగా నన్ను అందరూ తక్కువ స్థితిలో, తక్కువ స్థాయిలో నన్ను చూస్తున్నప్పుడు కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనుకుంటున్నావా? రెండవదిగా నాకు సహాయం, ఏ సహాయం లేదు, ఎటు చూసినా ఎటువంటి సహాయం లేదు, అయినా కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనుకుంటున్నావా? మూడవదిగా అండి ఏమిటంటే, దేవుడు మౌనంగా ఉన్నారు అనుకుంటున్న ఆ సమయంలో దేవుడు నిన్ను నన్ను గొప్ప కార్యాల కోసం సిద్ధపరుస్తున్నాడండి. దేవుడు మౌనంగా ఉన్నారు అని అనుకుంటున్న ఆ యొక్క సమయాలలో దేవుడు నిన్ను నన్ను ఒక గొప్ప కార్యాల కోసం సిద్ధపరుస్తున్నారు. అవునండి, ఆ యొక్క మౌనంగా ఉన్నారు అర్థం కాని స్థితిలో, ఆ తక్కువగా మాట్లాడే ఆ మాటలను బట్టి కానీ, ఆ ఎటువంటి సహాయం లేని ఆ పరిస్థితులు మనం ఎక్కువగా ఎవరి మీద ఆధారపడతామో తెలుసా? దేవుని సన్నిధిలో కొన్ని ప్రార్థన చేస్తాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం. కొన్ని రోజుల నుంచి, వారాల నుంచి, నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. ఎక్కువగా ఆయన మీద ఆధారపడతాం. ఎక్కువగా నువ్వే మా దిక్కు ప్రభా, ఎవ్వరు కాదు, నువ్వే సమస్తము, నన్ను ఆశీర్వదించగలిగినది నువ్వు మాత్రమే. ఇంకా నేను ఎవరి మీద ఇప్పటి వరకు ఆధారపడ్డాను, ఎవరి మీద నేను ఆశ పెట్టుకున్నాను, ఎవరి మీద నేను ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదిస్తావో అని అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ప్రభా, నువ్వు మాత్రమే నన్ను నిలబెట్టగలవు అన్న స్థితిలోనికి ఎప్పుడు వస్తామో తెలుసా అండి? దేవుడు మౌనంగా ఉన్నారు అని అనుకుంటున్న సమయంలోనే ఇటువంటి గొప్ప ఆత్మీయ స్థితిలోనికి మనం అందరం వస్తామండి. ఇటువంటి ఆత్మీయ స్థితిలో దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఈ యొక్క ఆత్మీయ స్థితి మనం ఎక్కడ నేర్చుకోలేమండి. ఎప్పుడు నేర్చుకుంటామో తెలుసా? మన యొక్క అర్థం కాని పరిస్థితులు, మనం లోకం తక్కువగా మాట్లాడుతున్న సమయంలో మనం ఇంకా ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడా, అటువంటి సమయంలో మనం ఏం చేస్తాము అంటే దేవుడి దగ్గర ఇటువంటి గొప్ప ఆత్మీయ ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఆ యొక్క ఆత్మీయ ఆశీర్వాదం ఎంతగా మనల్ని బలపరుస్తుంది అంటే, ఇంకా ధైర్యంగా, నిరీక్షణ కలిగి, ఇంకా విశ్వాసంతో మనం ముందుకెళ్ళడానికి, ఇంకా ధైర్యపరుస్తూ మనల్ని నిలబెట్టడానికి, జీవితాంతం నా దేవుడు మాత్రమే అని మనము రూఢిగా నమ్మడానికి ఆ యొక్క ఆత్మీయ స్థితి ఉపయోగపడేటట్లుగా మనల్ని ఈ యొక్క మౌనం అనేది, దేవుడి యొక్క మౌనం అనేది మనల్ని సిద్ధపరుస్తూ ఉంటుంది. దావీదు ఒక ప్రశ్నతో మొదలు పెట్టాడు. ప్రభా నువ్వేళ రక్షింపకున్నావు, నువ్వేళ రాకున్నావు, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? పగల నేను ప్రార్థన చేస్తున్నా, రాత్రి కూడా నేను మౌనంగా లేను, ఇంకా నువ్వు నాకు ఉత్తరం ఇవ్వట్లేదు అని ఒక ప్రశ్నతో ఆ యొక్క కీర్తనల్ని మొదలుపెట్టిన దావీదు, కీర్తనల గ్రంథము, అదే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం మనం ఒకసారి చూద్దామండి. కీర్తనలు 22:24 వచనం. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయన మొరపెట్టగా ఆయన ఆలకించెను. చూసారా అండి?
దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నారో దేవుడు అంటున్నారు, ఒక దావీదు ఒక ప్రశ్నతో మొదలుపెట్టి, ఏంటి ప్రభా ఇంకా రావా, ఇంకా నాకు ఉత్తరం ఇవ్వా, ఇంకా రక్షింపకున్నావా, ఇంకా నేను పగలు ప్రార్థన చేస్తున్నా లే, సాయంత్రం కూడా మౌనంగా ఉండట్లేదు, నువ్వు ఇంకా ఉత్తరం ఇవ్వ అన్న దావీదు వాడాయన మొరపెట్టగా ఆయన ఆలకించినను ఒక విశ్వాసంతో ఈ యొక్క కీర్తనలో చివరిలో రాస్తున్నాడండి. అంటే ఈ యొక్క విశ్వాసం మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? దేవుడు మౌనంగా ఉన్నాడేమో ఆ యొక్క కొంతకాలం, ఆ యొక్క సమయంలో ఇటువంటి గొప్ప గొప్ప ఆత్మీయ జీవితాలు ఆయన సన్నిధిలో దేవుడు మనకి నేర్పించి గొప్ప ఆశీర్వాదం కోసం నిన్ను నన్ను సిద్ధపరుస్తాడండి. ఆ యొక్క సిద్ధపరిచేటప్పుడు కొంతమందిని ఎలా అయితే ఒక బంగారం ఆ యొక్క కొలిమిలో కాలి ఒక శుద్ధమైన బంగారంగా అవుతుందో, ఆ విధంగా మన యొక్క జీవితంలో కూడా ఇంకా ఈ యొక్క లోకంలో నేను దేని మీద కాదు, దేవుడి మీద మాత్రమే నా గురి ఉంచాలి, దేవుడే నా గురి, దేవుడే నాకు సమస్తము అన్న ఆత్మీయ స్థితిలో నీకు ఒక శుద్ధ సువర్ణంగా నువ్వు నేను మారడానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడండి. ఈ యొక్క సమయంలో దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు, ఒక గొప్ప ఆశీర్వాదం కోసం మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ గొప్ప ఆశీర్వాదం కోసం ఈ యొక్క కొంతకాలం యెఫ్తా ఎలాగైతే ప్రభా వెళ్ళిపోయాడు, ఆ యొక్క పట్టణం నుంచి, వారి యొక్క తల్లిదండ్రుల నుంచి, అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరాక్రమం గలవాడే, ఆ విషయం తెలుసు కానీ ఆ పరాక్రమము, ఆ యొక్క శక్తి, తన యొక్క టాలెంట్ అక్కడ బయటపడలేదు. కానీ ఆ యొక్క వేచి ఉన్న తర్వాత ఎలాగైతే ఒక అధిపతిగా ఉండి అమాలేకీయుల చేత యుద్ధం చేసేటట్లు, ఎలా అయితే దావీదు ఒక అర్థం కాని స్థితిలో, సహాయం లేని స్థితిలో దేవుడి మీద ఆధారపడి ఎలా అయితే శక్తిని పొందుకొని, నాకెవ్వరు సహాయం లేరు, నాకున్న బలమైన 600 మంది కూడా నాకు సహాయం లేరు, నాకు ఒక మాట యొక్క సపోర్ట్ ఇవ్వడానికి కూడా నా భార్యలు, నా యొక్క కుమారులు కుమార్తెలు ఎవ్వరూ లేరు, అయినా దేవుడు శక్తితో ఆయన ముందుకెళ్ళి విజయాన్ని సాధించారో, దేవుడు ఈ యొక్క సమయంలో మౌనంగా ఉంటున్నారు అన్న సమయంలో మనం ఆయన శక్తి మీద మాత్రమే మనం ఆధారపడగలిగితే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనము అనుభవించేటట్లుగా చేయగలిగిన గొప్ప దేవుడండి. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ప్రశ్నలు వేసి ఉంటావు, ప్రభా ఇటువంటి నాకు నా స్థితి చూస్తూ కూడా నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు, నా స్థితి తక్కువగా చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు చూస్తూ కూడా ఎందుకు మౌనంగా ఉన్నావు, నాకు సహాయం లేదని తెలిసినా కూడా నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు అనుకుంటున్నావేమో. నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే గొప్ప ఆశీర్వాదం కోసం దేవుడు సిద్ధపరుస్తున్నాడని, ఈ మౌనంగా ఈ కొంతకాలము ఆయన సన్నిధిలో నువ్వు సిద్ధపడగలిగితే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని నీ కళ్ళ ముందు నువ్వు అనుభవించేటట్లు చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ, ఆశ్చర్యకరుడా ప్రభా, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన. సర్వశక్తి మంత్ర ఇన్నాళ్ళు ఎన్నోసార్లు అనుకున్నామేమో ప్రభా యేసయ్య, ప్రభా ఎందుకు మా ఎడల మౌనంగా ఉన్నావు, ఎందుకు ప్రభా మా జీవితాలు ఇలా ఉన్నాయి అనుకున్నామేమో. సర్వశక్తి మంత్ర యెఫ్తా జీవితం లాగా, దావీదు లాగా ప్రభా ఉన్నామేమో ప్రభా. ఇంకా ఏ స్థితిలో ఉండి ప్రభా మా జీవితాలు ఎందుకు ప్రభా మా జీవితంలో మౌనంగా ఉన్నావు, కార్యం చూస్తూ కూడా చేయట్లేదని అడుగుతూ ఉన్నారేమో ప్రభా. వారందరితో ప్రభా సర్వశక్తి మంత్ర మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఒక గొప్ప ఆశీర్వాదం కోసం ప్రభా మమ్మల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడని ఒక నిరీక్షణను అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. సర్వశక్తి మంత్ర ఒక నిరీక్షణ కలిగి, ఒక విశ్వాసంతో తండ్రి ఈ యొక్క కొంతకాలం మేము నీ సన్నిధిలో సిద్ధపడడానికి, ఆత్మీయ ఆశీర్వాదంతో, ఆత్మీయంగా శక్తితో నింపబడడానికి మాకు సహాయం దయచేసి నువ్వే నిలబెట్టి మమ్మల్ని బలపరచగలరని సర్వశక్తి మంత్ర ప్రభా. మౌనంగా ఉన్న సమయంలోనే నేను ఎంతగానో దేవుని సన్నిధిలో ఉండాలి, గడపాలి, శక్తిని పొందుకోవాలని ప్రభా నీ సన్నిధిలో సిద్ధపడడానికి ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి. నీ గొప్ప కృపను అనుగ్రహించండి, నువ్వే కార్యంతో నింపండి, నీ నామ మహిమార్థము కాచి కాపాడండి, నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచి వర్ధిల్లింపచేసి నీ కృపలో వర్ధిల్లింపచేయండి, నీ శక్తితో నింపండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, మనము దేవుడు మౌనంగా ఉంటున్నారు అంటే ఒక గొప్ప ఆశీర్వాదం కోసం నిన్ను నన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడని అర్థం. ఆ సిద్ధపాటులో అటువైపు ఇటువైపు కాకుండా మన దృష్టి దేవుడి వైపే ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు.
ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం అనేక మందికి పరిచయం చేయండి. మనం ఆత్మీయంగా ఈ యొక్క కొంతకాలం ఈ యొక్క మౌనంగా ఉన్న సమయంలో మనం ఇంకా దేవుని సన్నిధిలో బడబడులాగున ఆత్మీయ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందుకునేలాగున దేవుడు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. దేవుడు ప్రతి ఒక్కరిని నిలబెట్టును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. See